ఐపీఎల్లో ఆగని పంజాబ్ కింగ్స్ పతనం. వరుసగా 4వ ఓటమిని చవిచూసిన సర్పంచ్ సేన. గేమ్ చేంజర్గా ఢిల్లీకి అసలైన హీరోగా డేవిడ్ మిల్లర్. మరి పంజాబ్ పరిస్థితి ఏంటి? ప్లే ఆఫ్ సినారియో ఎలా ఉంది? హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ స్టార్టింగ్లో తొలి 7 మ్యాచ్ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా మిగిలినటువంటి 6 మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆడినటువంటి 4 మ్యాచ్ల్లోనూ దారుణ పరాజయాల పాలైంది. అయితే రాజస్థాన్తో మొదలైనటువంటి పంజాబ్ కింగ్స్ పతనం ఢిల్లీ క్యాపిటల్స్ వరకు కూడా కొనసాగింది. ప్లే ఆఫ్స్ దగ్గర పడుతున్నటువంటి వేళ పంజాబ్ పరాభవాలు ఫ్యాన్స్ని డెఫినెట్గా టెన్షన్ పెడుతున్నాయి. ఐపీఎల్ 2026 సగం సీజన్ వరకు తిరుగులేని జట్టుగా ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ సెకండ్ సెషన్లో 0గా మారిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి ఇంపార్టెంట్ మ్యాచ్లోనూ ఓడిపోయి ప్లే ఆఫ్ ఛాన్స్లు క్లిష్టతరం చేసుకుంటుంది. ధర్మశాల వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 210 పరుగుల భారీ స్కోర్ చేసినప్పటికీ బౌలింగ్లో విఫలమైంది. స్టార్టింగ్లోనే వికెట్లు తీసుకున్న మిడిల్ ఓవర్లో బ్యాటర్లను అవుట్ చేయలేకపోయింది. దాంతో ఢిల్లీ 19 ఓవర్లలోనే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రజెంట్ 11 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ 6 మ్యాచ్ల్లో గెలిచి 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. మొత్తం 13 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. వరుసగా 4 మ్యాచ్లు ఓడినటువంటి పంజాబ్ నెట్ రన్ రేట్ ప్లస్ 0.428గా ఉండటం విశేషమనే చెప్పాలి. అయితే పంజాబ్ ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే ఖచ్చితంగా ఇంకొక 4 పాయింట్లు కావాల్సిందే. అంటే 2 మ్యాచ్లో డెఫినెట్గా గెలవాల్సిందే. పంజాబ్ కింగ్స్ ఈ గ్రూప్ స్టేజ్లో కేవలం ఇంకొక 3 మ్యాచ్లమే ఆడనుంది. అయితే ఈ 3 మ్యాచ్లలో 2 గెలిస్తేనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. పంజాబ్ కింగ్స్ తన 3 మ్యాచ్లను ముంబై 1, ఆర్సీబీ 1 అండ్ లక్నో తోటి తలపడనుందనమాట. మే 14న ముంబై ఇండియన్స్ తోటి, మే 17న బెంగళూరు తోటి, మే 23న లక్నో సూపర్ జైంట్స్ తోటి ఆడనుంది. ఇందులో ముంబై, లక్నో ఇప్పటికే ఈ సీజన్లో ఎలిమినేట్ కాగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేస్లో అయితే ఉంది. దాంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం అంత ఈజీ అయితే డెఫినెట్గా కాదనే తెలుస్తుంది. ఇకపోతే ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేసినటువంటి ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వరుసగా 4వ మ్యాచ్లో డెఫినెట్గా ఓడిపోయింది. అది కూడా తెలిసిందే. సోమవారం ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగినటువంటి ఈ మ్యాచ్లో 3 వికెట్ల తేడాతోటి ఓడిపోయింది. అయితే ఓడిన పాయింట్స్ టేబుల్లో మాత్రం టాప్ 4లో కొనసాగుతుంది. అదొక పెద్ద ప్లస్ పాయింట్. మరో విషయం ఏంటంటే టోర్నీలో 5 విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో 7th పొజిషన్కి చేరుకుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను డెఫినెట్గా సజీవంగానే ఉంచుకుంది. బట్ అది చూడాలి. అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లో 210 రన్స్ చేసింది, 5 వికెట్లు కోల్పోయింది. దీంట్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 59 రన్స్ చేశాడు, ప్రియాంష్ ఆర్య 56 హాఫ్ సెంచరీలు సాధించారు. బట్ భారీ టార్గెట్తో బరిలోకి దిగినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ డెఫినెట్గా ఎవరు ఊహించని విజయం అందుకుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైనా కానీ మిగతా వారందరూ కూడా తల ఓ చేయి వేయడంతో విజయం డెఫినెట్గా ఖాయమైపోయింది. ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయనటువంటి కెప్టెన్ అక్షర్ పటేల్ సైతం ఈ మ్యాచ్లో డెఫినెట్గా రాణించాడు. 30 బాల్స్లో 56 రన్స్ చేశాడు. డేవిడ్ మిల్లర్ సైతం 28 బాల్స్లోనే 57 రన్స్ చేసి డీసీకి విజయం అందించేశాడు. అయితే అశుతోష్ శర్మ 10 బాల్స్లో 24 రన్స్ కొట్టాడు. దాని తర్వాత మాధవ్ తివారీ 8 బంట్స్లో 18 రన్స్గా నాట్అవుట్గా నిలిచాడు. ఇక లేకపోతే అకబ్ నబీ కూడా 2 బాల్స్లో 10 రన్స్ తోటి బ్యాట్ జులిపించడంతో డీసీ సరిగ్గా 19వ ఓవర్లోనే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేసేసింది. అయితే ఈ గెలుపుతో మినుకు అంటున్నటువంటి ప్లే ఆఫ్స్ ఆశలను కొంచెం డీసీ సజీవంగానే ఉంచుకుంది. బట్ అఫీషియల్గా అయితే వెళ్ళిపోలేదు. అయితే డీసీ మిగిలినటువంటి 2 మ్యాచ్ల్లో గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు వస్తాయి. అయితే 14 పాయింట్లలో అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా డీసీ ముందంజ వేసేటువంటి అవకాశం ఉంది. బట్ అది కొంచెం కష్టమే. ఇకపోతే మరోవైపు పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ముందు అనూహ్యంగా తడబడుతుందనే చెప్పాలి. తొలి 7 మ్యాచ్ల్లో పరాజయం ఎరుగనటువంటి ఆ టీం దాని తర్వాత వరుసగా 4 ఓడిపోయింది. అయినా 13 పాయింట్లతో టేప్లో 4వ ప్లేస్లోనే ఉంది. అది నెట్ రన్ రేట్ కారణంగా. బట్ అలా గెలిచింది మరి ప్రీవియస్ మ్యాచెస్. ఇకపోతే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో డేవిడ్ మిల్లరే అసలు సిసలైనటువంటి హీరోగా మారాడు. ఎందుకంటే టెన్షన్ మ్యాచ్లో వరుస బౌండరీలు బాది ఢిల్లీ క్యాపిటల్స్కు విజయాన్ని అందించాడు. మ్యాచ్ ఫినిషర్ కాలేకపోయాడు కానీ గేమ్ చేంజర్ మాత్రం డెఫినెట్గా అయ్యాడు. అయితే డేవిడ్ మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ మరోసారి చూసి కూడా ఐపీఎల్ ఫ్యాన్స్ డెఫినెట్గా ఫిదా అయిపోయారు. డెత్ ఓవర్స్లలో డేవిడ్ మిల్లర్ ఆడినటువంటి ఆటకు ఏకంగా రిజల్టే మారిపోయింది. 14 ఓవర్ల వరకు కూడా ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ క్రీజ్లోనే కొనసాగుతోటి జట్టు కూడా భారీ స్కోర్ చేసేసింది అప్పటి వరకు. ఇకపోతే అక్షర్ పటేల్ 30 బాల్స్లో 8 4లు 2 సిక్సర్లతోటి చాలా మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. అండ్ దాని తర్వాత అక్షర్ అవుట్ అయిన తర్వాత కూడా అక్షర్ ఢిల్లీ బాధ్యతలను డెఫినెట్గా డేవిడ్ మిల్లర్ తన భుజాలపై వేసుకున్నాడు. 14 ఓవర్ల వరకు ఢిల్లీ 138 పరుగుల వద్దన్నటువంటి డీసీ ఆ తర్వాత 15 ఓవర్లో హర్షదీప్ బౌలింగ్కి రావడం, ఆ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే రావడంతో ఢిల్లీలో మళ్ళీ టెన్షన్ మొదలైపోయింది. అయితే ఆఖరి 5 ఓవర్లో ఢిల్లీ విజయానికి 68 పరుగులు కావాల్సి వచ్చింది. క్రీజ్లో డేవిడ్ మిల్లర్ 20 బాల్స్లో
28 దాని తర్వాత అశుతోష్ శర్మ 3 బాల్స్లో 3 పరుగులు మాత్రమే చేశారు. దాని తర్వాత డేవిడ్ మిల్లర్ వరుసగా బౌండరీలు బాది పంజాబ్ డగౌట్లో టెన్షన్ పుట్టించాడు. కేవలం 27 బాల్స్లోనే 51 పరుగులు చేసేసి డెఫినెట్గా ఢిల్లీ క్యాంపులో సంబరాలు అయితే నింపేశాడు. అయితే 20 బంతుల్లో 28 పరుగులు చేసినటువంటి మిల్లర్ ఆ తర్వాత కేవలం 7 బాల్స్లోనే 23 రన్స్ చేయడం నిజంగా కొంచెం షాకింగే పంజాబ్కి. మొత్తం 28 బాల్స్లో 3 ఫోర్లు 4 సిక్సర్లతోటి 51 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. డేవిడ్ మిల్లర్ అవుట్ అయిన తర్వాత అశుతోష్ శర్మ ఇక మాధవ్ తివారీ ఎలాంటి టెన్షన్ లేదు కదా, మ్యాచ్ని కూల్గా ముగించేశారు. అశుతోష్ శర్మ కూడా మాధవ్ తివారీ ఇద్దరు కూడా బౌండరీల బాధంతో ఢిల్లీ గెలుపు ఖరారైపోయింది. దాంతో 19వ ఓవర్లోనే 216 పరుగుల్ని చేసి ఢిల్లీ 3 వికెట్ల తేడాతోటే గెలిపిందనమాట. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫస్ట్ సెషన్లో వరుసగా 7 గెలిచినటువంటి పంజాబ్ సెకండ్ సెషన్లో వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయింది. కేవలం ఇంకొక 3 మాత్రమే దానికి పెండింగ్లో ఉన్నాయి. సో మరి ఆ 3 మ్యాచ్లలో డెఫినెట్గా 2 అయితే కంపల్సరీ గెలవాలి. ఆ 2 గెలవలేదా, 1 గెలిచిందా 15 పాయింట్లే. ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మాత్రం 16 పాయింట్లు ఉండాలి. బట్ కాకపోతే ఇక కొంచెం కష్టమనే చెప్పాలి. బట్ చూడాలి నెక్స్ట్ మ్యాచెస్ ఏం చేస్తారు ఏంటి అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా పంజాబ్ ఓకే మంచి బ్యాటింగ్ అయితే ఉంది, కానీ ఎందుకో బౌలింగ్లో మాత్రమే తడబడుతుంది. ఎస్పెషల్లీ పూర్ బౌలింగ్ ఏదైనా ఉందంటే ఈ సీజన్లో అది ఓన్లీ పంజాబ్ అని కూడా చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. బట్ బ్యాటర్సే ఇంతవరకు రాణిస్తున్నారు కానీ బౌలర్స్ మాత్రం రాణించట్లేరు. సో చూడాలి మరి ఈసారైనా కొత్త వాళ్ళని తీసుకుంటారో లేకపోతే పాత ఫార్మాట్తోనే వెళ్తారని తెలియదు, కానీ మొత్తంగా డెఫినెట్గా పంజాబ్ మాత్రం కొంచెం ఇప్పుడు చిక్కుల్లో పడింది. సో ప్లే ఆఫ్స్ మాత్రం ఆబ్వియస్గా ఇప్పుడు టాప్ 1లో ఆర్సీబీ ఉంది, టాప్ 2లో ఎస్ఆర్హెచ్, టాప్ 3 ఆబ్వియస్గా జీటీకి వచ్చేసింది, టాప్ 4 ఇక పంజాబ్, అండ్ దాని తర్వాత టాప్ 5 రాజస్థాన్ రాయల్స్ కూడా ఛాన్సెస్ ఉంది. సో చూడాలి మరి ఈ మ్యాచెస్లో డెఫినెట్గా ఈరోజు సన్ రైజర్స్ గెలిస్తే మాత్రం టాప్ 1లోకి వెళ్ళిపోతారు. కొంచెం టెన్షన్ అయితే తీరుద్ది. బట్ జీటీకి ఎస్ఆర్హెచ్కి చూస్తే మాత్రం ముఖాముఖిలు చూస్తే ఎస్పెషల్లీ జీటీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ హోప్లీ ఎస్ఆర్హెచ్ గెలవాలని కోరుకుంటామని చాలామంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, అండ్ అదేవిధంగా ఈసారి కప్పు కొట్టేది ఎవరు, కామెంట్ చేయండి.